కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో నిరుపేదలకు గుండె శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గుంటూరు ఆధ్వర్యంలో జీజీహెచ్లో అత్యుత్తమ సేవలందిస్తున్న వైద్యుల్ని మంత్రి సన్మానించారు. డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే 600 గుండె శస్త్రచికిత్సలు చేసి ఎన్నో వేల కుటుంబాలకు హృద్రోగ సమస్యల నుంచి ఉపశమనం కలిగించారని కొనియాడారు. ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం కలిగే విధంగా ఉత్తమ సేవలు అందిస్తున్నామన్నారు. నిజంగా చెప్పాలంటే ప్రభుత్వ వైద్య కళాశాలల్లో దేశంలోనే ఒక రికార్డు లాంటిది. దీనికి ప్రధాన కారణం ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే గారు, పద్మశ్రీ గోపాలకృష్ణ గారు గోఖలే అయితే, గత ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉంటున్న డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు దీనికి శ్రీకారం చుట్టడం జరిగింది. అయితే ఇటువంటి అద్భుత ప్రతిభను చూపిస్తున్న వైద్యులను సన్మానించడం ఈ ప్రభుత్వం బాధ్యత. ప్రజలకు కూడా ఇటువంటి సంస్థల్లో వైద్యులు అందిస్తున్న నాణ్యమైన సేవలు కూడా గుర్తించడానికి అవకాశం ఉంటుంది. దానికి మీడియా సహకారాన్ని కూడా నేను కోరుతున్నాను. అయితే గత ప్రభుత్వంలో దాదాపు 4 ఏళ్ల పాటు కోవిడ్ పేరుతో ఈ సర్జరీలు చేయడం ఆపేశారు. మళ్ళా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ సర్జరీలను ప్రారంభించడం జరిగింది. 26,000 ఖాళీలు, మొత్తం మీద ఆరోగ్య వ్యవస్థలో 26 ఖాళీలు అంటే 59 సూపర్ స్పెషలిస్టుల ఖాళీలు ఉన్నాయి. గత ప్రభుత్వం 0 వేకెన్సీ పాలసీతో మేము అన్ని చేశాము, అది చేశామని ఆర్భాటంగా ప్రకటనలు ఇచ్చుకోవడం తప్ప వాస్తవం వేరుగా ఉంది. వాటిని గుర్తించి ఇవాళ పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టే ప్రయత్నం చేస్తున్నాం. అనేక ఇప్పుడు క్యాన్సర్ లాంటి మహమ్మారులు పడి దాదాపు 75,000 మంది సగటున కొత్తగా కేసులు నమోదవుతున్నాయి. దాంట్లో 42-43 ప్రాణాలు కోల్పోతున్నారు. వీటన్నిటిని కాపాడుకోవడం కోసం వీటన్నిటిని తీసుకురావడమే కాకుండా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఓరల్, తర్వాత బ్రెస్ట్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ కూడా ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తారు.